హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెట్ గైడ్. ఇవాల్టి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ కోసం బ్యాంకింగ్ అవేర్నెస్లో ప్రజెంట్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో అవి మాత్రమే చూద్దాం. సో ఇవాటి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద హౌస్ హోల్డ్ ఇన్కమ్ లిమిట్ ఫార్ బారోవర్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సిఐ అండ్ ఎంఎఫ్సిఐ? సో ఎన్బిఎఫ్సికి అలాగే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి అడుగుతున్నాడు. అది కూడా అర్బన్ ఏరియాస్లో వారి యొక్క హౌస్ హోల్డ్ ఇన్కమ్ లిమిట్ ఎంతవరకు ఉండాలి అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద హౌస్ హోల్డ్ ఇన్కమ్ లిమిట్ ఫర్ బారోవర్స్ ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐ ఇన్ అర్బన్ సెమీ అర్బన్ ఏరియాస్? సో ఆన్సర్ చెప్పండి. సో ఆన్సర్ వచ్చేసి సి, ఇట్స్ ఎ 2 lakh. ముందైతే 1.6 lakh అయితే ఉండేది, ముందైతే 1.6 lakh అయితే ఉంది. దాని ఈ మధ్య ఇంక్రీజ్ చేసి 2 lakhs అయితే ఇచ్చారు. అర్బన్ ఏరియాస్లో అది హౌస్ హోల్డ్ ఇన్కమ్ లిమిట్ వాళ్ళకి ఉంది. అదే రూరల్ ఏరియాస్లో ముందు 1 lakh ఉండింది, ఇది 1 lakh ప్రీవియస్లో ఉండింది. దాన్ని ఇంక్రీజ్ చేస్తూ 1.25 lakh చేశారు రూరల్కి. రూరల్ పీపుల్ వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ 1.25 lakh ఉంది. అలాగే అర్బన్ చూసినట్లయితే 2 lakhs ఉంది. ఇక్కడ అర్బన్ అదే అడుగుతున్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2 lakh. నెక్స్ట్ క్వశ్చన్. పే నియర్ బై హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ బ్యాంక్? ఇక్కడ ఏ బ్యాంక్తో పార్ట్నర్ అయింది పే నియర్ బై టు లాంచ్ ఇట్స్ ఓన్ మైక్రో ఏటీఎమ్స్ అండ్ రీటైల్ షాప్స్? రీటైల్ షాప్స్ కోసం మైక్రో ఏటీఎమ్స్ని ఇన్స్టాల్ చేశారు. సో దానికోసం పే నియర్ బై ఒక బ్యాంక్తో టైఅప్ అయింది. ఏ బ్యాంక్తో టైఅప్ అయింది అని అడుగుతున్నాడు. యాక్సిస్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. చూసుకున్నట్లయితే ఇట్స్ ఈక్విటాస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్తో టైఅప్ అయింది పే నియర్ బై. ఈక్విటాస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్తో టైఅప్ అయింది ఫర్ రిటైల్ షాప్స్లో మైక్రో ఏటీఎమ్స్ని ఫిక్స్ చేయడం కోసం. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద మహాలోన్ ధమాకా టు ప్రొవైడ్ ఆన్ స్పాట్ లోన్ అప్రూవల్? అప్పటికప్పుడే మీకు స్పాట్లో లోన్ అప్రూవల్ ఇస్తారు. దానికోసం ఒక బ్యాంక్ మహాలోన్ ధమాకా అనే పేరుతో లాంచ్ చేసింది. సో ఏ బ్యాంక్ ఇది లాంచ్ చేసింది? ఇది ఖచ్చితంగా ప్రైవేట్ బ్యాంకే లాంచ్ చేసింది. ఒకవేళ గవర్నమెంట్ బ్యాంక్ మీకు ఆప్షన్స్ ఇస్తే దాన్ని ఎలిమినేట్ చేయండి. సో హెచ్డిఎఫ్సిఐ, ఐసిఐసిఐ, యాక్సిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్. ఏ బ్యాంక్ చూసిందంటే ఇట్స్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ మహాలోన్ ధమాకా అనేదాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆన్ స్పాట్ లోన్స్, కరోనా తర్వాత లోన్స్ కోసం ఇవి ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ చూసినట్లయితే వాట్ ఈస్ ద టోటల్ స్వాప్ కార్పస్ అండర్ ఫ్రేమ్వర్క్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ఫర్ సార్క్ కంట్రీస్ కోసం ఒక ఫ్రేమ్వర్క్ అయితే ఏర్పాటు చేశారు. దేనికోసం అంటే ఈ కరెన్సీ స్వాపింగ్ కోసం. సో టోటల్గా అమౌంట్ ఎంత కుదుర్చుకున్నారు ఈ టోటల్ ఫ్రేమ్వర్క్లో, ఈ టోటల్ అమౌంట్ ఎంత ఉంది? ఇట్స్ ఆప్షన్స్ చూసినట్లయితే 4 billion, 1 billion, 3 billion, 2 billion. ఇట్స్ డి 2 billion అమౌంట్ అయితే కార్పస్ ఫండ్గా కుదుర్చుకున్నారు ఈ సార్క్ కంట్రీస్ కోసం. బికాస్ ఆఫ్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ కోసం, అంటే డాలర్స్లోకి మార్చుకోవడం కోసం అని చెప్పి కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు కంట్రీకి కంట్రీ. దానికి టోటల్ కార్పస్ ఫండ్ ఎంత ఉంది అంటే 2 billion. సో ఒకవేళ ఇది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్కి అని అడిగితే ఇట్స్ 2019 నుంచి 2022 వరకు, ఈ మధ్యలో వరకు, ఈ పీరియడ్ వరకు మాత్రమే ఈ 2 billion అయితే కార్పస్ ఫండ్గా కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అయితే కుదుర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. మాస్టర్ కార్డ్ హ్యాస్ జాయిన్ హ్యాండ్స్ విత్ విచ్ బ్యాంక్? ఏ బ్యాంక్తో జాయిన్ అయింది టు ఆఫర్ ఐడెంటిటీ సెక్యూరిటీ చెక్ డిజిటల్ ట్రాన్సాక్షన్కి సెక్యూరిటీ చెక్ చేయడం కోసం అని చెప్పి రీసెంట్గా మాస్టర్ కార్డ్ ఒక బ్యాంక్తో టైఅప్ అయింది. అది ఏ బ్యాంక్తో టైఅప్ అయింది అడుగుతున్నాడు. ఫెడరల్ బ్యాంక్, ఐసిటీ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్. ఇది అని చూసినట్లయితే ఫెడరల్ బ్యాంక్తో టైఅప్ అయింది. మీరేమైతే పర్సన్ నుంచి పర్సన్కి అమౌంట్ ట్రాన్సాక్షన్ జరుగుతుందో ఈ అమౌంట్ అనేది ఇంతవరకు డేటా వరకు మాత్రమే ఉంది, కానీ
ఆ పర్సన్ యొక్క సెక్యూరిటీ చెక్ కోసం అని చెప్పి ఒక బ్యాంక్తో టైప్ అయింది. ఆ బ్యాంక్ ఏదంటే ఫెడరల్ బ్యాంక్. ఏ కార్డ్ అంటే మాస్టర్ కార్డ్. మీకు ఆప్షన్స్లో మాస్టర్, వీసా, రూపే ఇలా కార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇట్స్ మాస్టర్ కార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ADB has signed what amount of loan agreement with Energy Efficiency Service Limited to expand Energy Efficiency Investment India? సో ఎనర్జీ EESLలో సంబంధించి దీంట్లో ఎంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయబడుతుంది? ఏడిబి బ్యాంక్ మనీలాలో ఉంది, ఫిలిప్పీన్స్లో ఉంది. సో ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంత అమౌంట్ ఒప్పందం కుదుర్చుకుంది అడుగుతున్నాడు. ఇట్స్ 150, 250, 450, ఇట్స్ 550. ఎంత అమౌంట్ కుదుర్చుకుంది అని చూసినట్లయితే ఇట్స్ ఆప్షన్ చూసినట్లయితే బి, $250 million. $250 million అయితే ఇందులోకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏడిబి బ్యాంక్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. వాట్ ఈస్ ద అగ్రిగేట్ లెండింగ్ క్యాప్ బై RBI అక్రాస్ ఆల్ NBFC P2P? అంటే P2P నెట్వర్క్లో చూసుకున్నట్లే పీర్ టు పీర్, కానీ ఇక్కడ చూసినట్లయితే పర్సన్ టు పర్సన్. సో NBFC ఈ పర్సన్కి ఎంత లెండింగ్ ఉంటుంది అడుగుతున్నాడు. అగ్రిగేట్ ఎంత క్యాప్ ఉంటుంది? 25 lakh, 10 lakh, 50 lakh, 30 lakh. ఎంత అమౌంట్ ఉంటుంది అని చూసినట్లయితే ఇట్స్ 10 lakh rupees. RBI సెట్ ఇట్స్ 50 lakh rupees వరకు ఆల్ NBFCస్కి, అలాగే పర్సన్ టు పర్సన్ లెండింగ్ క్యాప్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, large UCB has been credited to report all exposures about the CRILC. CRILC అంటే సెంట్రల్ రిపాజిటరీ ఇన్ఫర్మేషన్ లార్జ్ క్రెడిట్స్. సో ఈ ఎంత లార్జ్ UCB ఏవైతే ఉన్నాయో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, సో ఎంత రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ క్రిలిక్కి? ఎప్పుడైతే ఒక సర్టెన్ అమౌంట్ దాటుతుందో అప్పుడు క్రిలిక్కి ఈ UCB అనేది రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంత అమౌంట్ అంటే ఇట్స్ 5 crore. ఎప్పుడైతే 5 కోట్లు దాటుతుందో అప్పుడు క్రిలిక్కి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది 5 crores తర్వాత ఉండే అమౌంట్నంతా దీనికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ బక్రే ప్లాట్ఫామ్ హ్యాస్ లాంచ్ గవర్నమెంట్ ఆఫ్ దేనికి? ఎవరు లాంచ్ చేశారు దీన్ని అని చూసినట్లయితే అగ్రికల్చర్కే, ఆన్లైన్ బ్యాంక్ షాపింగ్కే, బ్యాంకింగ్కే, MSMEకే. సో బ్యాంక్స్ బ్యాంక్స్ యొక్క నగదు నిల్వల కోసం లోన్స్, అది కూడా ఎటువంటి లోన్స్ అంటే మెయిన్గా గోల్డ్ లోన్స్కి సంబంధించి ఈ ప్లాట్ఫామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే వేలం పాట అనేది సరిగ్గా జరగడం లేదు కాబట్టి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో అయితే బ్యాంక్స్కి ఇంకా ఎటువంటి మోసాలు ఉండవు. ఇది ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది కాబట్టి నిర్మలా సీతారామన్ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది, ఈ బక్రే ప్లాట్ఫామ్. సో ఫ్రెండ్స్, ఇది మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.